పార్లమెంట్ ను దేశంలో అత్యున్నతమైన సభగా భావిస్తుంటారు. ప్రత్యేక గౌరవం ఇస్తారు. అయితే అలాంటి పవిత్రమైన పార్లమెంట్ ఆవరణలో తోపులాట జరిగింది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో తమపై దాడికి పాల్పడ్డారంటూ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీలు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. దీంతో రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. తోపులాట వ్యవహారంపై బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి మాట్లాడారు. ఎంపీని తనపైకి రాహుల్ గాంధీ నెట్టారని తెలిపారు. దీంతో సదరు ఎంపీ తనపై పడడంతో తాను మెట్లపై పడిపోయారని ప్రతాప్ చెప్పారు. గాయపడిన సారంగిని పార్లమెంట్ భద్రతా సిబ్బంది అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఇంకోవైపు పార్లమెంట్ ఆవరణలో జరిగిన ఈ ఘటనపై రాహుల్ గాంధీ స్పందించారు. పార్లమెంట్ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడిన ఆయన పార్లమెంట్ లోకి వెళ్లేందుకు తాను ప్రయత్నించానని చెప్పారు. అయితే తనను బీజేపీ ఎంపీలు లోపలికి వెళ్లకుండా ఆపారని, ఆ క్రమంలో తనను నెట్టివేశారని పేర్కొన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయింది. ఈ క్రమంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాల రాజ్యాంగంపై ప్రత్యేక చర్య చేపట్టింది. అందులో భాగంగా 2 రోజుల పాటు సభలో రాజ్యాంగంపై చర్చ చేపట్టారు. ఆ క్రమంలో రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ అంబేద్కర్ 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 అనడం ఫ్యాషన్ అయిపోయిందని, అదే దేవుడి పేరుని అన్నిసార్లు తలుచుకుంటే స్వర్గంలో సద్గతి ప్రాప్తిస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో అమిత్ షా వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. అంతేకాదు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. అలాగే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని సైతం డిమాండ్ చేశాయి. ఇంకోవైపు అమిత్ షా వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించారు. ఆ క్రమంలో వరుసగా తన ఎక్స్ వేదికగా ట్వీట్లతో కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. అందులో భాగంగా దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ పాలనలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రధాని మోదీ సోదాహరణగా వివరించారు. ఇంకోవైపు అమిత్ షా మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో అంబేద్కర్ విగ్రహం నుంచి పార్లమెంట్ మఖర్ ద్వార వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన బాట పట్టారు. అందుకు వ్యతిరేకంగా బీజేపీ ఎంపీలు సైతం ధర్నా చేపట్టారు. దీంతో అధికార విపక్ష పార్టీల ఎంపీలు హోరాహోరీగా నినాదాలు చేశారు. ఆ తర్వాత పార్లమెంట్ లోకి ప్రవేశించేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నించారు. అయితే ఆయన్ను బీజేపీ ఎంపీలు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. తాను ఎంపీలని పార్లమెంట్ లోకి వెళ్లే హక్కు ఉందంటూ వారికి స్పష్టం చేశారు. ఆ క్రమంలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. దీంతో బీజేపీ ఎంపీ కింద పడిపోగా ఆయన్ను గాయాలయ్యాయి. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే గాయపడిన ఎంపీ యోగక్షేమాలను ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.